తీసిన వాళ్ళందరూ కూడా దగ్గర పెట్టుకోండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. అయోగ్యమైన కేవలము ఈ మాటను బట్టి, ఈ యొక్క స్థితిగతులను బట్టి, కనికరాన్ని బట్టి మేము ఇక్కడ నిన్ను ఆరాధించగలుగుతున్నామయ్యా. సేవకులు నిన్ను ఘనపరిచి స్తుతించి ఆరాధించి వర్ధిల్లింపబడాలన్న ఆకాంక్షతో, సంఘము విస్తరింపబడాలన్న దృక్పథంతో ఈ 3 దినాలను ప్రతిష్ఠించారయ్యా ఉపవాస కూడికల కొరకు. నిజమే, నా ముందు మాట్లాడిన దైవజనం చెప్పినట్టుగా ఉజ్జీవ మహాసభల కంటే ఉపవాస సభలు లేదా కూడికలు ఎంతో క్షేమమైనవి, ఎంతో ఆశీర్వాదకరమైనవని తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు మేము చాలా సంతోషించుకున్నామయ్యా. ఈ స్తోత్ర ప్రభు, ఈ చిత్తమైతే ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆత్మీయంగా కూడా ఉపయోగాలు ఉన్నాయనే విషయం మనందరికి తెలిసిన విషయం. తెలిసినా ఎందుకు చేయము? అది ఎవరో అవసరమైన వాళ్ళు చేసుకుంటారనే దృక్పథం ఎక్కడో మనకి ఉండిపోయింది, అంతే, ఇంకేం కాదు. అందుకే నేను ఉపవాసం నా హక్కు అనండి, ఉపవాసం నా బాధ్యత. మంచి మాట కదా, ఉపవాసం నా హక్కు, ఉపవాసం నా బాధ్యత. సో హక్కు అన్నప్పుడు నీ దగ్గర ఎవరు తీసుకోలేదు. యు షుడ్ డూయింగ్ యువర్ రైట్ మొదటి. రెండవది, నీ బాధ్యత అనేటప్పుడు ఖచ్చితంగా నెలలో ఒక్కసారైనా సరే, నీ వారం చెప్పాల, నెలలో ఒక్కరోజైనా సరే ఉపవాసం అనేది నీకు నువ్వుగానే ప్రతిష్ఠించుకోవాలి. అది బాధ్యత. నీకోసం ఎవరో పాస్టర్ గారు వచ్చి రండి ఉపవాసం చేద్దాం అని పిలవక్కర్లేదు. అర్థమైంది? బాధ్యత అంటే నీ మీద ఎవరో మోపేది కాదు, ఇది యువర్ రెస్పాన్సిబిలిటీ. యువర్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఆఫ్ దట్ ఈస్ యువర్ రైట్. అది నీ హక్కు కాబట్టి ఎవరైతే దీనిని ఇలాగూ ఆలోచించడం నేర్చుకుంటారో దానిలో ఉండే ఉపయోగాలన్నీ కూడా, లేదా మేలులన్నీ కూడా, లేదా ఫ్రూట్స్ అన్నీ కూడా వారు అనుభవించగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. ఇప్పుడు మనందరికీ ఉపయోగాలు కావాలని ఇష్టం ఉంటుంది, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా దీవెనకు ముందు కండిషన్ లేకుండా ఇవ్వబడలేదు. హల్లెలూయా. అర్థమైంది? దీవెనకు ముందు కండిషన్ లేకుండా ఏ ఒక్క దీవెన కూడా ఇవ్వలేదు. ఏ ఒక్క దీవెన కూడా ఇవ్వలేదు. ఉదాహరణకి అబ్రహాం దగ్గరికి వద్దాం. ఆయన మన విశ్వాసకు అడుగులు వేసుకుని ముందు నడిచినటువంటి పితరుడు కాబట్టి ఆయన దగ్గర స్టార్ట్ చేద్దాం. దేవుడు ఆయనకి కనబడి ఏమన్నాడు తెలుసా? ఆదికాండం 12వ అధ్యాయము మొదటి నుండి చూసినట్లయితే, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆయన ఖరాఖండిగా చెప్పిన సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు విస్తారంగా ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే, యాక్చువల్గా మొదటి 14 వచనాల వరకు చూసిన అన్ని దీవెనలే, కానీ మొదటి వచనం మాత్రం చాలా ఇంపార్టెంట్. నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన చాలు తల్లి, ఇవన్నీ మీరు చదివితే శ్రద్ధగా, లేకపోతే సింపుల్, చాలా సింపుల్ లాజిక్ క్వశ్చన్ అది. దేవుడు అంత తెలియడు కదా, అంతకంటే తెలియడు మనం. అందుకనే దేవుడు కండిషన్ లేకుండా ఏ దీవెని కూడా ఇవ్వలేదు, ఇవ్వడు కూడా.
కాబట్టి దీవెన మనందరికీ కావాలి. దీవెనలకు ముందు ఉండే కండిషన్ జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం చేస్తేనే దాన్ని పొందగలం. అందరికీ ఉంటుంది. అయితే దానిని గుర్తించిన వాళ్ళు, గుర్తించని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఏ గుంపులో ఉన్నావు అన్నది నీ ఇష్టం. నీ ఇష్టం. నీకు ఆత్మీయ జీవితం కావాలా అనుకుంటే నీ జీవితం ఉపవాసం అనేది ప్రాబల్యంగా లేదా ప్రభావవంతంగా లేదా ప్రఖ్యాతిగా స్థానాన్ని సంపాదించుకోవాలి. లేదు అంటావా? నేను ఎవ్వరు క్వశ్చన్ చేయాలి. అడుగుతారు పాస్టర్ గారు, మీరు ఎప్పుడైనా అమ్మా ఇది ఉపవాసం ఉన్నావా అని అడిగారు ఎప్పుడైనా? ఏ పాస్టర్ అడగరు. ఎప్పుడు ఎవరు అడుగుతారు తెలుసా? ఆత్మీయంగా లోతుగా ఎదుగుతున్నారు ఉంటారే. ఒక సేవకుడు వచ్చి నన్ను కొట్టడం కూడా మేలే, నీతిమంతుడు గద్దించడం కూడా మేలే అనుకునే లోతులోకి ఎదిగినటువంటి వ్యక్తులు ఉంటారే, విశ్వాసులు. వాళ్ళని అడుగుతారు సేవకులు, ఏమా ఇది శుక్రవారం ఉపవాసం ఉండలేదా? ఎప్పుడైనా అడిగారా? అంటే అడిగే హక్కు పాస్టర్కి ఇచ్చేవా మనం? ఆత్మీయ జీవితం ప్రజ్వలింపబడాలని, నా ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధి నుండి దేవుని ఆశీర్వాదం పొందటం. ఇది వ్యక్తిగతం. ఇది వ్యక్తిగతం. నీ మీద బెత్తం పెట్టుకొని లేదా స్టిక్ పట్టుకొని ఎవరు చేసేది కాదు. ఖచ్చితంగా ఇట్ ఈస్ పర్సనల్. అట్ ద సేమ్ టైం ఇట్స్ యువర్ ఇంట్రెస్ట్. నీ శ్రద్ధ, నీ శ్రద్ధ. ప్రభు అన్నాడు కదా, నా మాట శ్రద్ధగా వింటే అని అన్నాడు. అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రీషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క దృష్టిలో అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని దృష్టించి వారికి కూడా ఉపవాసం అనే దీక్ష, ఉపవాసం అనే దక్షత నేర్పిస్తారు. వారు వ్యక్తిగతంగా వారి హాస్టల్లో ఉండేయండి, విదేశాలు వెళ్ళిపోనేయండి, ఎక్కడున్నా ప్రతిరోజు వారంలో ఒకరోజు ఖచ్చితంగా ఉపవాస సహవాస దీక్ష అనేది ప్రతిష్ఠించుకుంటారు. ఎందుకంటే ఉపవాసం అనేది నా బాధ్యత, ఉపవాసం అనేది నా హక్కు. అది ఎప్పుడు నేర్పించబడుతుంది? బిలో 10th క్లాస్ అంటే చిన్నపిల్లలకు అవసరమే కదా. చూడండి ఎంత దృక్పథము. కాబట్టి ఆత్మీయ జీవితం ఫలానా వాళ్ళకి అని చెప్పబడలేదు. చూడండి వాక్యంలో ఏముంది మీకు జ్ఞాపకం చేస్తాను. మనం వెళ్దాం, వాక్యంలోనికి వెళ్దాం ఒకసారి. చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి ఒకసారి మళ్ళీ వెళ్దాం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఈ మాట చెప్పడంలో దేవుని యొక్క దృక్పథం ఏంటంటే, ఒకసారి యోవేలు గ్రంథంలో యొక్క 1వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని వెళ్దాం. ఏమనంటే, దేవుడు యోవేలు అంటే యెహోవాయే నా దేవుడని అర్థము. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిబంధన చేసే దేవుడు. అదేనా? ఆది కాండంలో ఉన్నటువంటి రాజుల దగ్గర నుండి యోవేలు కాలం 600 సంవత్సరాల వరకు కూడా దేవుడు ప్రజల తప్పులను, ప్రజల పొరపాట్లను, ప్రజల యొక్క పాపములను, అవిధేయతను, అక్రమాన్ని, వ్యభిచారాన్ని, దొంగతనాన్ని, అతిక్రమ స్థితి అంతటినీ కూడా తన సేవకుల ద్వారా ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడల్లా కూడా ప్రజలు నిర్లక్ష్యం చేయటమే అలవాటైపోయింది. ప్రజలు నిర్లక్ష్యం చేయటం అలవాటైపోయింది. ఈ అలవాటు ఏమైపోయిందంటే అది ప్రవర్తనగా మారిపోయింది. ఒక ఆలోచన అలవాటయ్యి అలవాటు కాస్త ఏమవుతుందంటే ప్రవర్తన అయిపోతుంది, క్యారెక్టర్ అయిపోతుంది, శీలం అయిపోతుంది. అలాగ తయారైపోయారు మనుషులు. అలాగూ తయారైపోయిన మనుషులను తిరిగి మరలా దేవుడు ఒక అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితిని, దేని కొరకు అంటే టు రికన్సిలేషన్ దేవునితో ప్రమాణాన్ని తిరిగి మరలా పునరుద్ధరించుకోవడానికి, సమన్వయం చేసుకుని తిరిగి మరలా సంధి చేసుకోవడానికి, సమాధాన పడడానికి
ఆయన తిరిగి మరలా వేసిన ఒక పెద్ద శ్రేష్టమైన బాట ఏమిటంటే ఉపవాసం. ఉపవాసం. ఈ కాలంలో మీరు చూసినట్లయితే చూడండి, ఈ కాలం ఏ కాలం ఇది? యోవేలు కాలంలో చూస్తే చూడండి ఏమేమన్నాడంటే ఇక్కడ, పెద్దలారా మొదటి అధ్యాయంలో 2వ వచనం, పెద్దలారా ఆలకించుడి. 3వ వచనం, మీ బిడ్డలకు తెలియజేయుడి. ఇప్పుడు పెద్దలు బిడ్డలు ఎందుకు అంటే వాళ్ళకి కూడా ఈ ఉపవాస ప్రాక్టీస్ అనేది అవసరము. సండే స్కూల్ పిల్లలు వాళ్ళకి ఎందుకండి, యవనస్తులు వాళ్ళకి ఎందుకండి కదా? ఇలా మనమే పెద్దలమే, తల్లిదండ్రులమే వారి ఆత్మీయ జీవితాన్ని చూడని తల్లిదండ్రులందరూ కూడా ఈ మాట వినరు. ఈ మాట వినరు. ఇది ఇప్పుడు కాదు, వందల సంవత్సరాల క్రితమే జాడ్యంగా మిగిలిపోయినటువంటి ఒక చెడ్డ ప్రాక్టీస్. కాబట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా డూ దిస్ బెస్ట్ ప్రాక్టీస్ టు రికన్సిలేషన్ టు ద లార్డ్. దేవునితో సమన్వయం చేసుకునే ఒక మంచి ప్రాక్టీస్ ఆయనకు అవసరం. అది ఉపవాసం అంటే నువ్వు తిండి మానేయడం అని కాదు, అవసరమైతే అది కూడా మానేయాలా. ఆయన అంటాడు చూడండి, ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, కొంచెం ముందుకు వెళ్దాం. 5వ వచనం, మత్తులోనా మేల్కొని కన్నీరు విడివడి ద్రాక్షారస పానము చేయవారులారా రోదనము చేయుడి. కొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమయ్యను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళ సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? భయపడుతున్నాడు దేవుడు. ఎందుకని చూస్తే ఎందుకు భయపడుతున్నాడు దేవుడు అంటే, ఉదాహరణకి ఆ మధ్య ఒక తల్లి శ్రద్ధ వహించేవాడు. అందుకనే ఇశ్రాయేల్ ప్రజలకు, యూదా ప్రాంతంలో ప్రజలకి ఆయన పెద్దలు మొదలుకొని చిన్నుల వరకు కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. చెప్పండి, డూ ద ప్రాక్టీస్ టు ద ఫాస్టింగ్. ఉపవాసం అనేది ప్రాక్టీస్ చేయండి. ఎలాగా? రోదనతోని, పండుగతో కాదు. నేను ఎవరికి చెప్పాను పండుగని? పండుగ ఎవరికి? సత్యము అనుసరిస్తూ సమాధానం కలిగి ఉన్న వారికి పండుగ. నీకు నాకు కాదేమో ఆలోచించు. ఇఫ్ యు ఆర్ ఎ పీస్ఫుల్ రిలేషన్షిప్ టు ద గాడ్ అండ్ ద పీపుల్, యు షుడ్ ఎంజాయ్ ద ఫెలోషిప్ ఇన్ ద ఫాస్టింగ్ సెషన్స్. అర్థమైంది? నువ్వు నీ పొరుగు వారితో సమాధానం కలిగి సత్యము చెబుతూ నడుస్తున్నప్పుడు ఈ పండుగలు నీకు సంతోషం కలిగించేవి. అవి కాకుండా నీ మనస్సు అనేక రకమైన ఆలోచనలతో నింపుకొని, లోక సంబంధమైనవి లేదా దురుద్దేశాలతో నింపుకున్నవి, ఈ రెడ్ లైట్ కలిగే బుద్ధి కలిగినటువంటివన్నీ కూడా గుర్తించుకోండి. రెడ్ లైట్ కలిగే బుద్ధులన్నింటినీ కూడా ఉంచుకొని, ఇది నీకు పండుగ అంటే కుదరదు. అర్థమైందా? కుదరదు కాక కుదరదు అంతే. ఇక్కడ రాజీ పడేది లేదు, కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఖచ్చితంగా ఆయన క్వశ్చన్ చేస్తాడు, ప్రశ్నిస్తాడు. ఏమని తెలుసా? తల్లిలాగా, ఒక తండ్రిలాగా. ఇప్పుడైనంటే ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. నువ్వు చూస్తున్నప్పుడే పుట్టే ఆలోచన ఎరిగినవాడు ఆయన. నీ క్రియలు స్టార్ట్ చేసినప్పుడే చూసినవాడు ఆయన. అయినా నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మనకంటే కాలం చేసిన వాళ్ళు దరిద్రుని కాదు, బతుకున్నాం కాబట్టి మనం గొప్పని కాదు, మనలో గొప్ప ఎబిలిటీస్ ఉన్నాయని కాదు, మనకుండే గొప్ప క్వాలిటీస్ అని కాదు. ఆయన కనికరం మరొక అవకాశం ఎక్కువ చేశారు. అంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏమంటారంటే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడును
ఈ లోకముతో స్నేహం చేయగోరును వాడు దేవునికి శత్రువు. అర్థమైందండి? ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ ప్రాక్టీస్, క్రిస్టియన్ ప్రాక్టీస్, స్పిరిచువల్ ప్రాక్టీస్, యు ఆర్ ద ఎనిమీ ఆఫ్ గాడ్. దేవునికి శత్రువు అయిపోతుంది. ఎవరికి? మనందరికీ ఏం తెలుసు సిస్టం? దేవుడు మన పక్షమును ఉండగా. ఇష్టం కదా అందరికీ? ఆ పాట కాదు, ఆ మాట. దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు అంటే అర్థం ఏంటే, ఎక్కడ బూస్టింగ్ వచ్చేస్తుంది, ఒక్కసారిగా 1000 watts పవర్ వచ్చేస్తుంది మనకి. అవునా కదా? మరి దేవుడికి నువ్వు శత్రువు అయిపోతే, దేవుడికి నువ్వు విరోధి అయిపోతే అవ్వచ్చా? అవ్వచ్చా లేదా? అవ్వడానికి అవకాశం ఉందా లేదా? అవ్వడానికి అవకాశం ఉందా? దేవుడికి శత్రువుగా నువ్వెంచుకోవడం లేదు. నీ క్రియల వల్ల, నీ చూపుల వల్ల, నీ మాటల వల్ల, నీ ప్రవర్తన వల్ల, ఎన్నిసార్లు చెప్పినా వినకపోవటం వల్ల, ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోకపోవటం, నువ్వు ప్రాక్టీస్ కోల్పోతావు. దాని అర్థం ఏంటి తెలుసా? ఈ లోకంతో స్నేహం చేస్తావు అర్థం, ఈ లోకంతో సఖ్యత కలిగి ఉంటావని అర్థం. అలాగ నువ్వు సఖ్యత కలిగి ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? చూడండి, యోహాను రాసిన పత్రికలో అంటాడు. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. వాట్ ఎ గ్రేట్ లాస్ ఇఫ్ యు ఫర్గాట్ యువర్ స్పిరిచువల్ ప్రాక్టీస్. అర్థమైంది? నీ యొక్క నిర్లక్ష్యంగా చూసి, పట్టించుకోవడం మానేసి, వదిలేసి, ఇది ఎవరైనా చేయొచ్చు. అఫ్కోర్స్ మన తల్లిదండ్రులుగా మనమే దాన్ని ప్రాక్టీస్ చేయము, పిల్లలకు దానిని నేర్పించము కాబట్టి, వారిని క్వశ్చన్ చేయం కాబట్టి. ఒక తండ్రిగా నీ పిల్లకి లేదా నీ బాబుకి, నీ కొడుక్కి, నీ కూతురికి కష్టం వస్తే డాక్టర్ తీసుకెళ్ళట్లేదా? తీసుకెళ్తున్నారు లేదా? కడుపు నొప్పి వస్తే చాలు 10 హాస్పిటల్ తిప్పుతారు అవసరమైన నన్ను తిప్పినట్టు. అవునా? అవునా కదా? కళ్ళు సరిగ్గా కనబడకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, పళ్ళు సరిగ్గా ఉండకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంటే ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచన తప్పు కాదు, మంచిది, ఉండాలి, ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. కానీ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆత్మీయ ప్రాక్టీస్ తప్పిపోతున్నారు పిల్లలు. ఎందుకు చేయకూడదు? ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు నీకు, నీ కుమారుడికి, నీ కూతురికి, నీకు, నీ భర్తకి, నీ భార్యకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు చెయ్యమని. ఇప్పుడైనాను దానిని ఎందుకు నువ్వు రేపుకోకూడదు? ఇప్పుడైనా నువ్వు ఎందుకు దాన్ని ఉజ్జీవింప చేసుకోకూడదు? ఇప్పుడైనా నువ్వు ఎందుకు ఆ సమాధాన పరిస్థితి కల్పించుకోకూడదు లేదా ప్రతిష్ఠించుకోకూడదు? ఇది రైట్ టైం కదా? ఇది అనుకూల సమయం కదా? దేవుని బిడ్డలారా, ఇలాగ నిర్లక్ష్యం చేసే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. నిర్లక్ష్యం చేయబడిన యవ్వనస్తులు చాలా మంది ఉన్నారు. కానీ అట్ ద సేమ్ టైం వారిని వారు ప్రతిష్ఠించుకొని ఉపవాసం కొరకు, ఆత్మీయ జీవిత ప్రాక్టీస్ కొరకు దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని మరలా ప్రశ్నించేటట్టుగా చేసుకోలేనటువంటి యవ్వనస్తులు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. యోసేపుకు ఇప్పుడైనా అన్నాడండి? ఇప్పుడైనా అన్నాడా? యోసేపు ఎక్కడ? ఐగుప్తు దేశం. అమ్మా నాన్న లేరు అక్కడ, ఏ పాస్టర్ గారు లేరు, అర్థమైంది? ఏ అన్నదమ్ములు లేరు, ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు. కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి హెచ్చరించేవాడు ఎవరు లేరు. ఆయన సొంత ఊర్లో లేడు. ఆయన ఎక్కడో పరాయి దేశంలో ఉన్నాడు. చదువుకి వెళ్ళాడు అనుకున్నాం, పోనీ నువ్వు అక్కడ ఉన్నావు అనుకున్నావు, అక్కడ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అక్కడ కూడా నీ ఆత్మీయ తండ్రి నీతో ఉన్నాడు కదా, అక్కడ కూడా ప్రశ్నించే ఆత్మ దేవుడు నీతో ఉన్నాడు కదా. ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే, రోమపత్రిక 8వ అధ్యాయంలో నొక్కి చెప్పిన మాట మీ ముందుకు తీసుకొస్తున్నాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక
8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుందురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుందురు. మరలా చెప్తున్నాను, శరీరానుసారులు శరీర సంబంధమైన, లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన లేదా ఇతర సంబంధమైన దేవుని విషయాలు తప్ప మిగతా విషయాలన్నిటి మీద మనస్సు ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని ఎప్పుడు మానగలుగుతాము? ఎప్పుడు మానగలుగుతాం? మానగలమా? ఏంటి మానాలని చెప్పాడైనా? ఏమని చెప్పాడంట? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానగలమా? ఎలా చెప్పగలం మానగలమా? ఎప్పుడు మనకు ఇదొక టెంపర్ ఉంటుందన్న. దీన్ని ఏమంటారంటే టెంపర్, ఈగో. ఏదైనా నువ్వు చేయగలవు అంటే, ఉదాహరణకు మా ఇంట్లోనే మాకు ఒక బాబు ఉన్నాడు, కొడుకు. తెచ్చే పనులు 2 వెతుకున్నాం. సమస్తమైన కపటం అంటే ఒకటని చెప్పలేదు, రకాలు చెప్పలేదు ఇక్కడ. సమస్తమైన కపటము అని అంటే చాలా వివరించడానికి టైం కుదరదు, కానీ అది అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము తీసారా? రైట్. 16వ వచనం. ఒక్కసారి 15వ వచనం చూడండి. ఏలయనగా నేను చేయనిది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించినది చేయించున్నాను. నిశ్చయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అన్నట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయటం నాకు కలుగట్లేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు. అమ్మా, అర్థమైంది ఈ సమస్య? అర్థమైంది? ఇప్పుడు నువ్వు చెప్తే బాగుంటుంది తెలుసా? ఉపవాసం ఉండడం చాలా బాగుంటుంది. కానీ ఉపవాసం ఉండాలంటే అంటాం, మంచి ప్రమాణం చేస్తారు. ప్రభువా ఈరోజు రాత్రి సేవకులు మాకు చెప్పారు, లేదా మా సేవకులు ఈ 3 ఉపవాస కోడిలు పెట్టారు, సేవకులు వచ్చి ఉపవాసం ఉండటం మంచిదని చెప్పారు నా ఆత్మీయ జీవితాన్ని. ఆ ప్రాక్టీస్ నేను ఈరోజు ఈ నెల నుండి ప్రాక్టీస్ చేస్తాను ప్రభువా, నాకు సహాయం చేయండి అని నువ్వు చెప్పి ముగించేసి వెళ్ళిపోయి, రేపు శుక్రవారం వచ్చింది అనుకుందాం, లేదా నువ్వు అనుకున్న రోజు వచ్చింది అనుకుందాం, అప్పుడు ఉపవాసం నువ్వు స్టార్ట్ చేస్తావు 9 గంటలకు. ప్రభువా ఈరోజు అంత ఉపవాసం ఇప్పుడు నాకు సహాయం చేయండి. అర్థమైందా? అప్పుడే వస్తాయి అన్ని. నీకు మంచి తెలుసు, కానీ నువ్వు అదే చేయడానికి ఇష్టపడలేవు. నీకు చెడ్డ చేయడమే రాదు అని నిశ్చయించుకున్నావు అనుకో, దాన్నే చేయాల్సిన పరిస్థితుల్లోకి నువ్వు నెట్టబడతావు. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఫైట్ విత్ సిన్. నువ్వు ఒక్కడవే పాపంతో పోరాటానికి సిద్ధపడుతున్నావు కనుక. అందుకనే ముందు సమాధానం అన్న వాటిని జ్ఞాపకం చేశారు స్టార్టింగ్ లో. ఇఫ్ యు రికన్సిలేషన్ విత్ గాడ్, దేవునితో నువ్వు సమన్వయం చేసుకొని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు నెట్టబడిన వాడవై నిన్ను నీవు ఆయనకి కొనసాగించుకోగలిగితే ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకోవడమే కాదు, నీకు సహాయకుడిగా ఆయన ఉంటాడు. మా పర్లేదు కూర్చో, నీకు సహాయకుడిగా ఉంటాడు. ఇప్పుడు నీవు నీ ప్రభువు సహాయకుడిగా ఉండి పాపాన్ని ఎదిరించడం చాలా ఈజీ. అందుకనే ఆ రికన్సిలేషన్ సమయమే ఇప్పుడైనను.
ఇప్పుడైనను. మరి ఎందుకు? కారణం ఏంటి? నీకు ఈ సమస్య ఉంది కదా, ఉందా లేదా? ఉందా లేదా? గ్రహించారు ఎప్పుడైనా? అంటే షుగర్ సమస్య కాదండి, నేను చెప్పే షుగర్ సమస్య కాదు. మంచి ఏదో తెలుసు, చెడు ఏదో తెలుసు, ఏది చేయకూడదో తెలుసు, ఏది చెయ్యాలో తెలుసు, అయినా ఎందుకు? ఇప్పుడు ఆలోచించారా? నేను ఎందుకన్నాను? ఇది నీ సమస్య నా సమస్య కాదు, అపోస్తలుడు పౌలుకే వచ్చింది ఈ సమస్య. ఎప్పుడు తెలుసా? తనలోనికి తాను చూసినప్పుడు గ్రహించగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. చూసావు ఎప్పుడైనా నీ గురించి నిన్ను నీవు చూసుకున్నావా? నీలోకి నీవు వంగి చూసుకున్నావా? మనం ఇగోకి పోతే కుదరదు. ఇక్కడ ఎవరో మనకు చెప్తే మనం ఎలాగో ఒప్పుకోం. పాస్టర్ గారికి ఇదో సమస్య, పాస్టర్ గారికి ఇదో సమస్య, మా గురుండి చెప్పాడండి, మా గురుండి ఆ సంగతి చెప్పాడు కాబట్టి పాస్టర్ గారు చెప్పాడండి అని గుడ్డు. నీ గురించి చెప్పడానికి ఒక గంట సేపు వెయిట్ చేయదా? దేవుడు చెప్పమంటే చెప్తారు. ఒక పరంపర చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాడు సేవకుడు. నీకు టచ్ అయ్యేటట్టుగా మాట్లాడినా సరే దాన్ని నువ్వు తీసుకోకపోతే, మరలా ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడైనాను ఇప్పుడైనా చెప్పాను కదా. ఎన్ని చెప్పాము కారణం తెలుసా? గాడ్ నోస్ అవర్ వీక్నెస్. ఎవరంటే చూడండి, రాజు చెప్పినప్పుడు ఎవరెవరు ఉపవాసం ఉన్నారనే విషయం జ్ఞాపకం చేసుకున్నాం కదా. యోనా గ్రంథం 3:4 చదువుతుంది. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించు, ఇక 40 దినములకు నినవే పట్టణము నాశనమగులని ప్రకటన చేయగా, నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసము చాటించి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకుని ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకుని కొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునేవారు. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నినవే పట్టణంలో ప్రకటన చేసి. నీకు అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుంది తెలుసా? నీలోకి నువ్వు చూసుకుంటే అర్థమవుతుంది. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ గురించి మాట్లాడతాడు, పక్కడి గురించి మాట్లాడు, నిన్ను సరి చేసుకోమని చెప్తాడు, నీతో ఉండాలని కోరుకుంటాడు, నిన్ను గౌరవిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రెస్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమని తెలుసా? ఇప్పుడైనా నినవే ప్రజలు మారారు. అర్థమైందా? నినవే ప్రజలు మారారు. ఇశ్రాయేలు కూడా ఆ రోజు యోవేలు ప్రకటించినప్పుడు మారారు. ఇప్పుడు మన వంతు వచ్చింది, మన గ్రామానికి వచ్చింది, ప్రత్యేకించి నీకు నాకు వచ్చింది. ఇప్పుడైనాను కన్సిలేషన్, ఈ వ్యక్తిగత క్రమశిక్షణకు ఈ ఉపవాస దినం ఒక ప్రాక్టీస్ లాగా తయారు చేసుకో. 2025 మొదలుకొని నా జీవితంలో ప్రతి సోమవారం, ప్రతి శుక్రవారం లేదా ప్రతి పలానా పర్టికులర్గా ఒక డే పెట్టుకొని దేవుడితో గడుపుతానని నిర్ణయం నీ నుండి రాగలగదా? అదే కోరుకుంటున్నాను. కారణం ఏంటంటే నువ్వు వాళ్ళకి టైం ఇస్తావు, వీళ్ళకి టైం ఇస్తావు, నాకెందుకు టైం? ఐ ఆమ్ యువర్ ఫాదర్ ఆఫ్ యువర్ ఫాదర్. నీ తండ్రికే తండ్రి నేను, నాకెందుకు అవకాశం పడి సమాధానపడితే ఆయన్ని పక్షముగా ఉండి నువ్వు ఆశించింది నీ పక్షంగా కార్యం చేసే దేవుడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.